ఇవాళ వార్తలు ఏంట్రా మహేష్? క్యాసెట్ మొదలెట్టు. ఇవాళ పెద్దగా ఏం లేవండి. పొద్దునే పాల సత్యం గడు ఎదురాడు కదా, ఆడు మనవరాలు సంవత్సరాడిందంట. రేపు మధ్యాహ్నం మనందరం భోజనానికి వచ్చామన్నాడు. అది కాదురా, ఇవాళ పంచాయతీలో ఏమంత చెప్పా? పంచాయతీలండి ఏం జరిగిందో మీకు తెలుసు కదా. అదిరా, రామ్లక్ష్మి మీద అన్నప్పుడు అందరు నవ్వరు, అది చెప్పు. ఓ అదండి, ప్రెసిడెంట్ గారు నువ్వు ఆడపిల్ల వీళ్ళు ఎక్కలండి నీకెలా తెలుస్తాయంటే దానికి రామలక్ష్మి నేను 6వ తరగతి దాకా చదువుకున్నానండి అందండి. అంతే, అందరూ గోల్మన్ నవ్వేరు. నవ్వేరా? నవ్వాలరా, లేకపోతే మనకన్నా కొంత ఎక్కువ చదువుకుందని గోరోజునం ఆనిగా ఉంటది. ఇప్పుడు ఇంకా తర్వాత మీకు తెలియదే ఉందండి, ఆ పల్లాలగాడు ఏమో మాట మార్చేశాడు. మీ అన్నగారిని ఏమో జరిమానా కట్టమన్నారు, దానికి మనం కట్టమనేవ్వండి. అంతే, నేను వెళ్ళొస్తానండి. రమేష్ కూర్చోరా. అవునరా, ఆ చేసినట్టు గాడు మెట్లు దిగుతూ ఏదో అన్నాడురా. ఏమన్నాడండి? మీ పొలం అమ్మేసి జరిమానా కట్టేయమన్నాడండి. దానికే మన అన్నయ్య మాటలు తనగరాని అని గట్టిగా అనేసాడు. అంటే మీ నాన్నమ్మ గారు కష్టపడి సంపాదించిన పొలం కదండి, అది మనకు సెంటిమెంట్. అది అమ్మేమంటే కోపం రాదండి? కరెక్ట్, కోపం రావాలి రోయ్. ఆయన మన తాడి చెట్టుడికి ఈ మధ్య బుర్ర బాగా పనిచేస్తుందిరా. రోజు భోజనం చేశాక మీ నాన్నకి ఇల్లుకి వచ్చేవాడు కదా, ఇవాళ రాలేదేటి? ఏమో నాకేం తెలుసు, ఆకలేదేమో, ఇంట్లో భోజనం కూడా చేయలేదు. అలాగా, చేసినడన్న మాటలకి ఆకలే వేస్తదిలే. ఎన్న మాకే బాధ అనిపించింది, మరి మీ నాన్నకి కడుపు దొరికిపోయేదేటి? అయ్యి బాబు, ఎంత మాట నేను తప్పు కదా అది. నాకు చిత్రలహరి టైం అయిందండి, నేను వెళ్ళొస్తానండి. రై చేసినాడు ఏమన్నాడు రా? అది చెప్పాను కదండి. చేసినాడు గారు ఏమన్నారా? మీ నాన్నమ్మ గారు పొలం అమ్మేసి జరిమానా కట్టమన్నారని చెప్పాను కదండి. సరిగ్గా గుర్తు తెచ్చుకుని చెప్పు. నాకు ఎంత గుర్తుంది, నేను వెళ్తానండి. రైట్, చేసినాడు గారు ఏమన్నాడు సరిగ్గా గుర్తు తెచ్చుకుని చెప్పు. మా అమ్మ వస్తా ఉంది, నేను వెళ్తానండి. సంపెత్తన్న కొడుక, మా నాన్న చేసినాడు గారు ఏమన్నాడో సరిగ్గా చెప్పు. పాలు పిడకాము కష్టపడి సంపాదించిన పొలాన్ని ఎలా అమ్మేసుకుంటామంటే ఆ లంచా కొడుకు పాలు పిడకాము కష్టపడి సంపాదించిందా ప్రెసిడెంట్ వాళ్ళ బాబు మీ అమ్మకి రాసి ఇచ్చేసాడంట కదా అన్నాడండి మీ నాన్నగారిని. నాన్నగారికి చచ్చిపోయినంత పని అయిందండి. నాన్నగారు అంత మాట్లాడేసాడు, నాకే వాడుతుందండి. నాన్నగారు అంత మాట్లాడాడండి. నాన్నగారు అంత మాట్లాడు. ఎటు వెళ్తున్నారా బాబు? రత్తల ఆయన ఊళ్ళో లేడంట, ఒకతే పడుకోలేదురా పడుకోబెడదామని. నాకన్నా